నమస్తే. రాజీవ్ యువ వికాసం అనే పథకం తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు స్వయం ఉపాధికి సంబంధించిన రుణాలు ఇవ్వడానికి ఈ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఇటీవల ఈరోజే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం జరిగింది. అంటే 3 లక్షల రూపాయల వరకు స్వయం ఉపాధి చేసుకోవడానికి రుణాలు ఇస్తారట. ఈరోజు అంటే 17వ తారీఖు, మార్చి 17వ తారీఖు నుండి ఏప్రిల్ 5వ తారీఖు వరకు అప్లై చేసుకోండి అని చెప్పేసి నిరుపేద విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపచేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు వెల్లడించారు. ఈ పథకం విధి విధానాలు ఏంటి అనేది కొంచెం చూస్తే, అంటే ఉద్యోగ ఉపాధి లేని విద్యార్థులు, ఇది ఖచ్చితంగా విద్యార్థులకేనండి, వేరే వాళ్ళకి కాదు, కేవలం విద్యార్థులకు మాత్రమే, అది కూడా డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకి. ఈ డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకు ఈ ఉపాధి రాజీవ్ యువ వికాసం పథకం కింద 3 లక్షల రూపాయల వరకు రుణాలు ఇస్తారట. అంటే వారు ఎన్నుకునే వివిధ రకాల ఏవైనా సరే, ఏ పనులైనా చేసుకోవడానికి, ఒక షాప్ పెట్టుకోవడానికి అనుకోండి, ఒక ఆటో తీసుకోవడానికి అనుకోండి, లేదంటే వేరే చిన్న కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకోవడానికి అనుకోండి, లేదంటే వ్యవసాయ అనుబంధ సంఘాల నిర్వహణకు అనుకోండి, చిన్న చిన్నవి, ఇప్పుడు నాటుకోళ్ళ ఫామ్ అనుకోండి, ఏవైనా సరే మీరు ఎన్నుకున్న మీరు ఎన్నుకున్న పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరపున 3 లక్షల రూపాయల వరకు ఈ పథకం కింద రుణం పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నది. ఈ పథకాన్ని ఈ రోజే, అంటే 17వ తారీఖు నుండి ఏప్రిల్ 5వ తారీఖు వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందట మీ సేవ ద్వారా. ఈ పథకంని అప్లై చేసుకునే వాళ్ళు ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం, డిగ్రీ కంపల్సరీ ఉండాలి. ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి విధి విధానాలు ఎలా ఉన్నాయంటే, వీరికి కావాల్సిన సర్టిఫికెట్లు 10వ తరగతి మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, అంటే ఈ సర్టిఫికెట్లు మెమోలతో పాటుగా అన్ని సర్టిఫికెట్లు 10, ఇంటర్, డిగ్రీ మొత్తం సర్టిఫికెట్లు, బోనఫైడ్లు, టీసీలు, మెమోలు ఉంటాయి కదా, అవన్నీ. తర్వాత వారి యొక్క కుల ధృవీకరణ పత్రం ఎంఆర్ఓ ఆఫీసులో, వారి యొక్క ఇన్కమ్కి సంబంధించిన సర్టిఫికెట్, ఇది ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ఇస్తారు కదా, అవి. రేషన్ కార్డు, వారి పేరు కలిగిన రేషన్ కార్డు నంబర్, అంటే రేషన్ కార్డు జిరాక్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇలా మీ సేవలో మీకు అడుగుతారు కదండి, ఇలాంటివన్నీ సర్టిఫికెట్లు తీసుకెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ రోజు నుండి ఏప్రిల్ 5 తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది మర్చిపోవద్దండి, ఖచ్చితంగా డిగ్రీ ఉండాలట. ఈ సర్టిఫికెట్లతో పాటు మిగతా ఎంఆర్ఓ ఆఫీస్ నుండి కూడా ఆ సర్టిఫికెట్లు తీసుకొని రావాలి. ఒకవేళ రేషన్ కార్డు అంటే గత కొంతకాలం నుండి రేషన్ కార్డు లేదు కదా, దానికి ఏమైనా కొంత మినహాయింపులు ఇవ్వచ్చు, లేదంటే వేరే ఎంఆర్ఓ ఆఫీస్ నుండి కూడా ధృవీకరణ పత్రం పొందినా సరే అర్హులవుతారు. ఇది ఇట్లా అప్లై చేసుకునే విధానం ఉంటుంది. ఈ పథకం ద్వారా 3 కేటగిరీలుగా లోన్లు విభజించడం జరిగింది. 1, 1,00,000 రూపాయల వరకు లోన్ తీసుకున్న వాళ్ళకు 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు, 2 లక్షలు తీసుకోవచ్చు, 3 లక్షలు తీసుకోవచ్చు. ఈ 3 లక్షలు 3 విభాగాలుగా ప్రభుత్వం విభజించింది. 3 కేటగిరీలుగా ఈ లోన్ను, ఈ రుణాన్ని ప్రభుత్వం 3 కేటగిరీలుగా విభజించింది. 1, మొదటి కేటగిరీలో 1,00,000 రూపాయల వరకు రుణం ఇస్తారు. ఇందులో 80% సబ్సిడీ కింద అండి, మీరు కట్టాల్సిన అవసరం లేదు. కేవలం 20% మాత్రమే, అంటే 20,000, 1,00,000కు 20,000 మాత్రమే మీరు రీపేమెంట్ చేసేది ఉంటుంది. అది విధి విధానాలు అక్కడ మీకు రుణం పొందేటప్పుడే చెప్తారు, నెలకి ఎంత కట్టాలి, లేదంటే 6 నెలలకి ఎంత కట్టాలి, ఈ విధంగా వాళ్ళు చెప్తారు. ఇక రెండో కేటగిరీలో 2 లక్షల రూపాయల వరకు రుణం తీసుకున్నారు. ఇందులో 30% కట్టాల్సి ఉంటుందండి. 70% సబ్సిడీ కింద ప్రభుత్వం వారు ఇస్తారు. 2 లక్షల వరకు అంటే 1,40,000 వరకు మీకు సబ్సిడీ వస్తుంది. 60,000 రూపాయలు మీరు కట్టాల్సి ఉంటుంది. మొదటి కేటగిరీలోనేమో 20,000 కట్టాల్సి ఉంటుంది 1,00,000 రూపాయలు వచ్చినప్పుడు. రెండవ కేటగిరీలోనేమో 2 లక్షలు వచ్చినప్పుడు 60,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 30% మాత్రమే
సబ్సిడీ అంటే 30% ఖచ్చితంగా కట్టాలి, 70% సబ్సిడీ ఇస్తారు రెండో కేటగిరీ కింద. ఇక మూడో కేటగిరీ 3 లక్షల రూపాయల లోన్ వస్తుంది దానిలో. ఆ మూడో కేటగిరీలో 60% మాత్రమే సబ్సిడీ ఉంటుంది, 40% కట్టాలి అండి. రీపేమెంట్ చేసే అమౌంట్ 40% ఉంటుంది. అంటే 3 లక్షల రూపాయల రుణం తీసుకున్న వాళ్ళు 1,20,000 రూపాయలు రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మొదటి 1,00,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు కేవలం 20,000 రూపాయలు మాత్రమే రీపేమెంట్ చేసేది ఉంటుంది. 80,000 రూపాయలు వాళ్ళకి సబ్సిడీ రూపకంగా ప్రభుత్వం ఇస్తుంది. రెండవ కేటగిరీ 2 లక్షల రూపాయలు రుణం తీసుకున్న వాళ్లకు 70% సబ్సిడీ కింద వస్తుందండి. 1,40,000 రూపాయల వరకు సబ్సిడీ వస్తుంది. వాళ్ళు కేవలం 60,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఇక మూడవ కేటగిరీ కింద 1,80,000 రూపాయల వరకు సబ్సిడీ వస్తుంది, 1,20,000 రూపాయలు మాత్రం రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే అట్టి డబ్బులను తీసుకొని మీరు ఏదైనా పనిని ప్రారంభించి మీ ఉపాధి కోసం తోడ్పడుతుంది, మీరు ఆర్థికంగా ఎదగడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని ప్రభుత్వ ఆలోచన. దీనికి ఈ బడ్జెట్లో 6,000 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. ఇవి వేగంగా ఈ సంవత్సరం మరి ఎంతమందికి ఇస్తారన్నది చూడాలి. మరి మొత్తం అంటే 5 లక్షల మందికి లబ్ధి చేకూరేలా ఈ పథకాన్ని వర్తింపజేస్తారట. మరి మొదటి ఏడాది 5 లక్షల మందికి ఇస్తారా, మరి కొంతమందికి తగ్గిస్తారా అన్నది రాబోయే కాలంలో మనకు తెలుస్తుంది. ఇది ఆల్రెడీ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కానీ మైనార్టీలకు కానీ కార్పొరేషన్ల ద్వారా ఆల్రెడీ వచ్చేటివే ఈ రుణాలు. వాళ్ళు గతంలో కూడా ఉండేటివే. కానీ ఇప్పుడు ఇది స్పెషల్గా ఏంటంటే ప్రభుత్వం దీనికి అధిక నిధులు కేటాయించి సత్వరమే వారి లోన్లు క్లియర్ అయ్యేటట్లు, అంటే రుణాలు ఇచ్చేటట్లు దాన్ని కొద్దిగా వేగంగా చేస్తున్నట్లు, దానికి అధిక మొత్తంలో బడ్జెట్ కేటాయించింది. కాబట్టి ఇప్పుడు మీరు అప్లై చేసుకున్న వేగంగా మీకు అలాట్మెంట్ అవుతుంది, మీరు స్వయం ఉపాధి పొందొచ్చు అనేది ఈ పథకం భావన.